చూద్దాం. ఏపీలో వరద నష్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ఏపీ నివేదిక ఇచ్చింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లగా 49,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది. ఏపీలో వరద నష్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ఏపీ నివేదిక ఇచ్చింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లగా 49,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎన్యూమరేషన్ ఎన్ని రోజుల పాటు కొనసాగనుంది? ఏపీలో వరద నష్టంపై పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఏపీలో వరద నష్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882.23 కోట్లు వరద నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం ప్రాథమిక నివేదిక ఇప్పటికీ కేంద్రానికి పంపింది. వ్యవసాయం, ఉద్యానవనం సహా ఇతర ఆస్తి నష్టాలపై కూడా పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ ప్రక్రియను కూడా నిన్నటి నుంచే ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా కూడా ప్రకటన విడుదలైంది. అంతకంతకు పెరుగుతున్నటువంటి వ్యవసాయ ఆస్తి నష్టం అంచనాలు అంతకంతకు పెరుగుతుండటంతో ఈ సంఖ్య ఏదైతే ప్రాథమిక నివేదిక ఇచ్చారో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రతి ఇంటికి జరిగిన డ్యామేజ్ లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 49,000 ఎకరాల్లో ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయి. 200 ఎకరాల్లో సెరికల్చర్ కూడా నష్టం వాటిల్లింది. ఏపీలో మొత్తం 5,921 కిలోమీటర్ల మేర రహదారులు డ్యామేజ్ అయ్యి అత్యధికంగా రోడ్లు, భవనాల శాఖకు బాగా నష్టం వాటిల్లింది. 4,203 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ కూడా దెబ్బతిన్నాయి. అదేవిధంగా పంచాయతీల పరిధిలో కూడా 1,160 కిలోమీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయని ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా 540 పశువులు మృత్యువాత పడ్డాయి వరదల కారణంగా. కిలోమీటర్ల మేర దెబ్బతిన్న 11 kV లైన్లు ఇప్పుడిప్పుడే సరిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. యుద్ధ ప్రాతిపదికన ముంపు బారిన పడ్డ 76 సబ్ స్టేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఇంకా పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. వరదలకు దెబ్బతిన్న 1,283 LT ఎలక్ట్రిక్ పోల్స్, అదేవిధంగా 1,668 11 kV ఎలక్ట్రిక్ పోల్స్, బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో పడిన భారీ గండ్ల మూలంగా భారీగా నష్టం వాటిల్లినట్టుగా ఒక అంచనాకు వచ్చారు. మొత్తం 405 చోట్ల కాలువలకు, చెరువులకు గండ్లు పడడంతో వాటిని పూడ్చేందుకు భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ మొత్తం నష్టాన్ని మొత్తంగా అంచనా వేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రాథమిక అంచనా 6,682 కోట్లుగా చెప్పినప్పటికీ కూడా ఈ సంఖ్య ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఎన్యూమరేషన్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.